వార్తలు చూడాలి. మీరు ఇదివరకు వింటాం, రేడియోలో వినేవారు, ఇప్పుడు చక్కగా చూస్తున్నారు. ఇటీవలే ఒక కొద్ది రోజుల్లోనే కుకట్పల్లి తెలంగాణలో ఆ ప్రాంతంలో ఒక 10th క్లాస్ చదివేటటువంటి ఒక టీనేజ్ 14-15 సంవత్సరాలంటే టీనేజ్ ఉన్నటువంటి ఆ పిల్లాడు ప్రక్కింట్లోనే మరి ఆ బిడ్డకి 10 సంవత్సరాల వయసు, అమ్మాయి 6th 5th ఏదో చదువుతుంది. పక్క పక్కనే ఉంటారు. అందరు కలిసి అన్నయ్య అంటది ఆ అమ్మాయి, మా చెల్లి అన్నట్లుగా వీడు కూడా కదా అలాగ మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది కానీ వీడికి ఈ మన మొబైల్స్ అలాగే టీవీలు ఇవి చూడటం వాడు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వాటిలో ఏదో చిన్నపిల్లలు కదా ఏవేవి ఉంటాయి, ఆటలు ఉంటాయి కదా, అవి చూస్తే అది వేరే లెక్క, గేమ్స్ అవన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు కేవలం క్రైమ్ స్టోరీస్, ఎక్కువ నేరాలు ఘోరాలు, ఎలాగ కొట్టాలో, ఎలాగ చంపాలో, ఎలాగ దోచుకోవాలో, మళ్ళీ సిఐడీలు ఎట్లాగా వాళ్ళని పట్టుకుంటారో ఇవన్నీ చూస్తూ ఉంటాడు. మీరు బాగా వినండి, అర్థం చేసుకోండి. నేను మీకు అర్థమయ్యేటో చెప్తాను. ఒక గంట సేపు నువ్వు అయ్యి చూస్తావు టీవీలో. మీలో బాప్తిసం పొందిన పిల్లలు కూడా ఉన్నారు, మీలో ఉన్నారు మగ పిల్లలు. మీ మొబైల్లోనే టీవీలోనే చూస్తారు. చూసిన తర్వాత ఇక మనకు ఒక నియమం ఉంది కదా, ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాం, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన చేసుకునే సమయంలో మనం చూసినవన్నీ ఒక్కసారి ఇట్లాగ తిరుగుతాయి రీలు. మీ అందరికి అనుభవాలు ఉన్నాయిలే ఇవన్నీ. కొంతమంది భక్తులు ఇవన్నీ వేషాలన్నీ లోపల పెట్టుకుంటారు, బయటకు రాని. కొందరు ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆది కాండంలోనే ఈ నరుని యొక్క హృదయం అంట బాల్యం నుండే ఎలాంటిది చెప్పండి, ఎలాంటిది? చెడ్డది. ఆది కాండం 8లో 6వ అధ్యాయంలోనేమో నరులో చెడుతనము భూమి మీద, అది తలంపులు ఊహ అంతా కూడా చెడ్డవంట. వాస్తవంగా దేవుడు మనలో చెడ్డ ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు ఉండేటట్లుగా మనల్ని చేయలే. ఆదాముని అట్లా చేయలే. దేవుడు స్వహస్తములతో, పవిత్రమైన హస్తములతో నేల మట్టిని చూసి నరుని చేశాడు. మీరు ఆలోచించండి, అంతే దివ్యమైనటువంటి సృష్టికర్త హస్తంతో మానవుని చేసినప్పుడు అపవిత్రత ఉంటుందా? ఈ లోపం, దోషం, పాపం లేదు. వాళ్ళు మంచివాళ్ళుగానే దేవుడు చేశాడు, కానీ వాళ్ళే ఆదాము అవ్వలే తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. దైవాజ్ఞను ఉల్లంఘించి సైతాను మాటను స్వీకరించి ఏది దేవుడు తినకూడదని ఆజ్ఞాపించాడో తినకూడదన్న వృక్షఫలమును తిని ఉన్నారు గనక ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది అక్కడ పుట్టుకొచ్చింది తలంపు. అది క్రమేణా ఆదామవలకు పుట్టిన పెద్ద కుమారుడు కయ్యూనులో పూర్తిగా ఆవరించింది ఆ దుష్ట స్వభావం. ఎవడైనా తమ్ముడు చంపుకుంటాడండి? ఎవడైనా తమ్ముడిని కొడుకులాగా చూసుకుంటాడు. వీడు తినకుండా ఆయనకి పెడతాడు. కనుక మానవత్వమే క్షీణించి మృగత్వం వచ్చేసింది. అందుకే కుళ్ళు, కుట్ర, అసూయ పుట్టుకొచ్చి తమ్ముడిని కొట్టి చంపేశాడు, నరహంతకుడు అయిపోయాడు. ఇది ఈ రీతిగా మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా భ్రష్టమైపోయినాయి, అస్థిరమైనవి, నిలకడ లేదు.
పవిత్రమైనటువంటి స్థిర మనసు మానవునికి కలగాలంటే 51వ కీర్తనలో అక్కడ అంటాడుగా 10వ వచనంలో 51వ కీర్తనలో 10వ వచనంలో చెప్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో. చూసారా, ఈయన భక్తిహీనుడు కాదు. చిన్నతనంలోనే బాల్యంలోనే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దీవారాత్రములు దానిని ధ్యానం చేసినాడు దావీదు గారు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు, 7 సార్లు దేవునికి స్తోత్రాలు చెల్లించేవాడు కదా. దేవుని మందిరం అన్నా దేవుని మందస్సం అన్నా ఎంతో ఆసక్తి. అలాంటి ఆయన చూడండి ఏమంటున్నాడు, అయ్యా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయ, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి. చూసారా, ఈయన ఎవడో ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళనోడు కాదు, ప్రార్థన చేయనోడు కాదు, వాక్యం ఎరగనోడు కాదు, వాక్యం ధ్యానం చేయనోడు కాదు. ఈయనే చేస్తున్నాడు. మనం ఎంత ఆప్టలు చెప్పండి. కాబట్టి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి ముందుకి, నయమడి తిరుగుతాయి, స్క్రీన్ మీద కనపడేట్లుగా తిరుగుతాయి అన్నమాట. ప్రార్థనలో స్థిరత్వాన్ని, నిలకడత స్థితిని కలుగు చేయవై, డిస్టర్బ్ చేస్తాయి మైండ్. అది పాస్టర్ గారు వాళ్ళు ఎందుకు చెబుతున్నారు అవి చూడొద్దు ఇవి చూడొద్దని. సహోదరులు ఎక్కువ వాళ్ళే, బ్రదర్స్ ఉద్యోగాలకు వెళితే ఇంట్లో ఉంటారుగా హౌస్ వైఫ్స్ అని, ఇవన్నీ చూసుకుంటూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు. ఏం ప్రార్థన చేసి వస్తారు వాళ్ళు, అందుకే కొంపలన్నీ కొల్లేరులు అయిపోతాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, అదన్నమాట. అవన్నీ చూస్తే ఆ చూసిన సీరియల్లే, ఆ డైలాగులే, ఆ సన్నివేశాలే ముందుకు వస్తాయి. కొద్ది గొప్ప దేవుణ్ణి ఎరిగారు కాబట్టి మీరు ఇంక మరి గట్టిగా ప్రార్థన చేసి యేసు రక్తమే జై పో ఓ అని స్థిరపరచుకుంటారు. వాడేం స్థిరపరచుకుంటాడు, ఆ పిల్లాడు కోకట్పట్లో చిన్న బిడ్డను చంపినాడు. వాడికి ఏ ఆధారం ఉంది, ఏ అన్న ఉంది, ఏ యేసు రక్తం ఉంది? కనుక ఈ స్థిరపడిపోయింది గుండెల్లో ఆ దుష్టత్వం, దుర్మార్గత కదా, నేర సంబంధమైనటువంటిది స్థిరమైపోయింది. అది మనసులోకి వచ్చేసింది. మనకు వాక్యంలో ఉంది, హృదయంలో ఉన్నదే నోరు పలుకుతుంది. వాడు హృదయంలో ఉంది క్రియారూపం దాల్చబడి. నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే, మీ భక్తి జీవితాన్ని మీరు సరిగా కాపాడుకోకపోతే యవన బిడ్డలు, మీరు వాక్యం ఆదివారం ఆ సమయాల్లో వినిన దానికంటే మీరు చూస్తున్నా, మీరు చదువుతున్న కొన్ని సంఘటనలు, సన్నివేశాలు లోక సంబంధమైనవి మీ హృదయాల్ని గలిబిలి చేసేస్తాయి, మీ హృదయాల్ని పాడు చేస్తాయి. ఇంకా ప్రార్థన సన్నిధి దూరం అయిపోయింది అనుకోండి, అది మీ మీద ప్రభావం చూపిస్తుంది, క్రియారూపం దాలుస్తుంది. అనకూడని మాట అనేస్తావు, చేయకూడని పని చేస్తావు, తినకూడదని తింటావు, త్రాగకూడనిది త్రాగుతావు. అందుకే ముత్తుకొని చెబుతూ ఉన్నాడు జ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో, ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోండి, అందులో కట్టుకోండి, భద్రపరుచుకోండి కదా. ఇక్కడ ఒక మాట అంటాడు, భలే వండర్ఫుల్ వర్డ్, అది మనం ఎప్పుడు చదువుకుంటాం. ఏమంటాడంటే, మనం సామెతలు 3కి వెళ్దాం. మొదటేమో, నా కుమారుడా నా ఉపదేశము అరువుకుము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అప్పుడేమైంది, అవి దీర్ఘాయువును సుఖజీవముతో నడుచు సంవత్సరములను, తర్వాత శాంతిని నీకు కలుగా చేయును.
అంటూ ఒక్కొక్కటి అంటాడు. వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటాడు. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటావు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. తర్వాత మీరు చదువుకోండి సామెతలు 3వ అధ్యాయం. ఇవి వింటేనే దేవుని వాక్యం, దైవ సంబంధమైనటువంటి ధ్యానం, ప్రార్థన ఇవి ఉంటేనే ఏమనిపించుకుంటారు వాళ్ళు? మంచాడు, మంచి అమ్మాయి, మంచి అబ్బాయి, గుడ్ బాయ్, గుడ్ గర్ల్, మంచివాడు, మంచి యవన బిడ్డ అనే పేరు, ఆ ఘనత ఎవరికి వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన వారికి. ఆ వాక్యంలో ఉంటారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగయ్యుంది. బుద్ధి జ్ఞానాన్ని కలుగు చేసేది దేవుని వాక్యం. ఎవరైనా సరే మీరు బైబిల్ చదవాలనుకున్నా ఇక్కడికి రండి, నేను ఎప్పుడో చెప్పా, ముందుకొచ్చి చదవండి, లేకపోతే నేనే చదువుకుంటా కదా అంటూ చాలా మంచి మాటలు మాట్లాడతాడు. ఇంకా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, చూడండి ఇక్కడ ఇక జరిగేది ఏమిటంటే దేవుని వాక్యం మన హృదయం అనే పలక మీద భద్రపరుచుకున్నప్పుడు మన సొంత బుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోం. ఇక్కడ వినాలి, మన బుద్ధిని మన ఆలోచనల్ని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధులతో యవన బిడ్డలారా సహవాసం మీకు లేకపోతే, లోక సంబంధమైన మీ క్లాస్మేట్స్ కదా, వీళ్ళు ఉంటారు కదా, మారు మనసు లేని వాళ్ళు, వాక్యం లేనివారు, భక్తి లేనివారు. అందుకే మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున వీళ్ళుంటారే కదా. ఈ చెడ్డ సాంగత్యం అనేది అటువంటిది ఏంటంటే, చెడ్డ సాంగత్యం మంచి నడవడిని చెరిపి వేస్తుంది. ఈ స్నేహం, ఈ సాంగత్యం, వాళ్ళతో కూడిన అల్లరి చిల్లరి మాటలు వాళ్ళని బంధిస్తాయి. సైతానుగాడు ఏం చేస్తా అంటే ఆ మనిషిని, యవన బిడ్డల బుద్ధిని తన బుద్ధిగా మలుచుకుంటాడు. వాళ్ళ ఆలోచనల్ని తన ఆలోచనగా మలుచుకుంటాడు. దుష్టుడు ఏ ఆలోచన ద్వారా, ఏ ప్లాన్ ద్వారా ఈ యవన బిడ్డలను పతనం చేయాలనుకుంటాడో ఆ బుద్ధి వాళ్ళలో పుట్టిస్తాడు. తిట్టే బుద్ధి, కొట్టే బుద్ధి, చంపే బుద్ధి, అబద్ధం ఆడే బుద్ధి, ఇది పుట్టిస్తాడు. అప్పుడే ఏమవుతుందంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. అర్థమవుతుందా? స్వబుద్ధి అంటే ఒక్కోసారి నీ బుద్ధి కొన్ని మంచిది ఉండొచ్చు, నీ బుద్ధిని చెడిపోయిన బుద్ధిగా వాడు చేస్తాడు. ఇంకంతే. నీకు ఒక ప్రార్థన, భక్తి, సంఘంలో పరిశుద్ధులతో సహవాసం లేకపోతే ఇదిగో ఇది కలిగేది. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. అర్థమవుతుందిగా? కాబట్టి ఆ పిల్లాడు వాడు బుద్ధిని పూర్తిగా తన వశపరుచుకున్నాడు దుష్టుడు. కాబట్టి లోకంలో వీడు నాకొక సాధనం, నాకెళ్ళి చూడండి అందరు, నేను కొద్దిగా చెప్పేది, వీడు నాకొక సాధనంగా నేను వాడుకోవాలి, వీడి చేత నేరాలు ఘోరాలు చేయించాలి, చెడ్డ పనులన్నీ వీడి చేత చేపించేయాలి. ఇంకంతే. నాకు ఘనత రావాలి, అంతేగా. ఎప్పుడైతే వాడు చెడిపోయిన పనులన్నీ కూడా చేసి నేరాలు ఘోరాలు చేసినప్పుడు నేరం చేపించినోడికి పేరు వచ్చింది సైతానుగా. అబ్బా వీడు ఎంత దుర్మార్గుడయ్యా, ఎంత భయంకరమైన పని చేశా అంటే వాడికి ఘనత. అర్థమవుతుందా? దేవుడు ఏదో మేలు ఉపకారం చేస్తే
దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు, దేవుని స్తోత్రం ఎలాగంటామో, దేవుని నామాన్ని ఎలాగో మహిమ పరుస్తామో కదా. మంచి పని చేసినాడే బా, దేవుడు ఈయన చల్లగా చూడాలని అంటాం కదా, దేవునికి గంత. చెడు పనులు చేసి ఇవన్నీ చేసినప్పుడు ఎంత దుర్మార్గుడు అంటాడు చూసావా, వాడికి హ్యాపీ. అర్థం చేసుకోండి, వీడంత నీచుడురా, దుర్మార్గుడురా, అసహ్యుడురా అంటా ఉంటే వాడు హ్యాపీ అవుతాడు. ఆహాహా, దానికి మూలము నేనే కదా, అబద్ధానికి జనకుణ్ణి నేనే కదా, నన్ను ఏం పొగుడుతున్నారు, హ్యాపీ అవుతాడు. కాబట్టి నీ స్వబుద్ధి అంటే వాక్యం లేకపోతే నీ బుద్ధిని వాడు వశపరుచుకుంటాడు. వాడు ఆధ్వర్యంలో నువ్వు ఉంటావు, వాడు ఆలోచనలో నువ్వు ఉంటావు. నీ చేత ఏ నాశనం, కీడు కదా, దుష్ట కార్యం చేయించాలో చేయించేస్తాడు. వాడి చేత, ఆ పిల్లాడి చేత చేయించాడు, వాడు చేశాడు ఆ పని. ఇప్పుడు మీరు ఎంత ధన్యులంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఒక మాట ఒకటి ఉంది పాటలో, వాక్యమును యాకోబునకు తెలియచేసిన వాడని ఏ జనానికి ఆయన అలాగున చేసి లేదు. మీకు దేవుడు తన వాక్యాన్ని బయలుపరిచాడు, తెలియచేశాడు, వాక్యపు విలువలు తెలియచేశాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలియచేశాడు, వాక్యంలో ఉన్న మర్మాలను ఆయన బయలుపరిచాడు. ఇందాక అమ్మగారు చెప్పినట్లుగా, యవన కాలం ముందు కాడిమొయ్యట, చెప్పండి, కాడిమొయ్యట మేలు, యవనస్తుడైన మీకు మేలని ఆయన తెలియచేశాడు. ఇక్కడ మనం యోహాను తను రాసిన మొదటి పత్రికలో ఒక చిన్న మాట ఉంటుంది నాన్న, భలే బాగుంటుంది ఆ మాట. మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో చూడండి. ఇక్కడ ఒక చక్కటి, నువ్వు చెప్పాక ఇక్కడ రావాలి చదివాడు, నాకుంటే నేను ఫాలో అవుతాను, ఎవరైనా సరే. ఇక్కడ భలే మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, ముందేమో తండ్రుల దగ్గరికి వెళ్తాడు. ఏనా ఇప్పుడు చదువు. ఇక్కడ మనం ఎన్నో అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువు. యవనస్తులారా మీరు, ఎంత వండర్ఫుల్ వాడండి. ఇక్కడేమో తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయొచ్చును. యవ్వనులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను. ఇప్పుడు నాకెళ్ళి చూడండి ఒక్క నిమిషం. ఇక్కడ ఎంత క్లారిటీగా తేటగా రాస్తున్నాడు, ధైర్యంగా రాస్తున్నాడు యోహాను గారు కదా నాన్న. సంఘంలో ఉన్న యవన బిడ్డల గురించి ధైర్యంగా సాక్షి ఇస్తున్నాడు. ధైర్యంగా సాక్షి ఇచ్చిన వాళ్ళలో మనం యెహోషువ గ్రంథంలో యెహోషువ గారిని చూస్తున్నాం. ఎవరు సేవించినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను, అది కదా. కుటుంబ వ్యవస్థలో భర్తను గురించి భార్య సాక్ష్యం ఇవ్వాలి. మా ఆయన మంచోడు, ఆయన యథార్థవంతుడు కదా, నమ్మకమైన మా ఆయన, నా భర్త తప్పు చేయడు, ఆయన అలాంటి నమ్మకాన్ని కుదుర్చుకోవాలి. అలాగే భర్త కూడా, నా భార్య మంచిది, గుణవతి కదా, ఇవన్నీ. ఎవరేమన్నా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరు చాడీలు చెప్పినా కూడా ఇద్దరు తిట్టేస్తారు, అరిచేస్తారు. బుద్ధి లేదా, ఏం మాట్లాడుతున్నావు, మా వారి సంగతి నాకు తెలుసులే. అదే పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎవడైనా ఏదైనా చెప్పినా కూడా నిజంగా వాళ్ళ పిల్లలు వాస్తవంగా పిల్లల సంగతి తల్లిదండ్రులు బాగా తెలుసు, వాళ్ళ క్యారెక్టర్ తెలుసు,
వాళ్ళ మాటలు తెలుసు, వాళ్ళ ఆలోచనలు తెలుసు, వాళ్ళ తలంపులు తెలుసు, వాళ్ళ ఆశలు తెలుసు, వాళ్ళ బలం తెలుసు, వాళ్ళ బలహీనత తెలుసు. ఒకసారి ఏం చేస్తామంటే తల్లిదండ్రులు వాడు తప్పు చేసినా కూడా కవర్ చేస్తారు. మా అబ్బాయి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, ఎలాగాకర వాళ్ళ ఇంటికి. మందిరాల్లో కూడా అంతే. ఏదైనా పెద్దలు వినండి, మీరు బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని అన్నోళ్ళు మేము కానీ అన్నయ్యోళ్ళు కానీ ఇలాగ ఉండాలమ్మా అయ్యా ఇలాగ ఉండాలి అంటే ఇది నువ్వు చేసేవని కాదు అక్కడ అర్థం. ఒక తప్పు నువ్వు చేసేవని కాదు. జాగ్రత్తగా ఉండండి మెళుకులు చెప్తారు వాళ్ళు. రోడ్డు బైక్ వెళ్తూ ఉంటే మేము బైకుల మీద కారు మీద వెళ్తూ ఉంటాం. ఈ రోడ్డు మరమ్మతులో ఉంది, మీరు తిరిగి వెళ్ళండి అనో స్లోగా వెళ్ళండి అనో జాగ్రత్తగా వెళ్ళండి అనో హెచ్చరిక చేస్తారు. ఒకసారి ఎర్ర జెండా ఎర్ర బ్యానర్ పెడతారు, అటు తగిలితే అపాయం అని. ఏంది ఎర్రది పెట్టారని మేము దురుసుగా వెళ్ళిపోతే అందులో పడతాం. అలాగే పెద్దలు సేవకులు అక్కోళ్ళు అన్నోళ్ళు అంకులోళ్ళు ఆంటీ వాళ్ళు ఏదైనా అన్నారంటే మీరు తప్పు చేశారని అంటలా, తప్పులో పడకుండా జాగ్రత్తగా ఉండవాలి. దీన్ని కూడా గొడవలుగా చేస్తారు కొంతమంది పేరెంట్స్. ఏమనుకున్నాడు ఆయన, ఏమనుకుంది ఆమె, నా పిల్లలంటే ఏమనుకున్నవారు నొప్పు లాంటి వాళ్ళు. నొప్పే వెలిగినంతోటికి బాగానే ఉంటుంది, తర్వాత బొగ్గు బూడిదైపోతుంది. బొగ్గు బూడిద కాకుండా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద. ఇలాగ చాలా ఉన్నాయి కుటుంబ వ్యవస్థలో. నువ్వు ఇస్తేట సాక్ష్యం బయట వాళ్ళు ఇవ్వాలి కదా. ఇలాగుంటాయి. కొంతమంది మంచి పిల్లలే ఉంటారు, తిమోతిలాగా, ఏనానా యేసోపులాగా ఉంటారు, ఎస్తేరులాగా. కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, భక్తిలో పవిత్రంగా వాళ్ళ గురించి బయట వాళ్ళే పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా చెప్పేది బయట వాళ్ళు చెప్తారు. అమ్మో మీ అమ్మాయి చాలా మంచిదమ్మా, మీ అబ్బాయి చాలా మంచోడమ్మా. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి చెప్పాలి. అది పెద్దోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్. ఇప్పుడు వాడు కాలేజీకో స్కూల్కో వెళ్తున్నాడు, వాళ్ళ తండ్రి తాగి కింద పడటం, రోడ్ల వెంట తిరగటం, ఎవరినో తిట్టడం కొట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు క్లాస్మేట్స్, మీ నాన్న మన తాగి ఆయన నువ్వు కొట్టాడురా, వీళ్ళ నాన్న తాగిపోతాడు అని మాట వస్తే వాడికి ఎంత అవమానం. ఇది కూడా పేరెంట్స్ తండ్రులు అనేవాళ్ళు గ్రహించాలి. చాలామందికి బుద్ధి లేదు తల్లిదండ్రులు. ఇట్లా నేను తాగితే లేకపోతే ఈ విధంగా ఉంటే చెడ్డగా ఉంటే నా పిల్లోడిని అందరు హేళన చేస్తారు, చిన్న చూపు చూస్తారు, వీళ్ళ డాడీ ఇలాగా అని. కనీసం వాళ్ళ కోసమైనా మారాలి. నేను కొన్ని ప్రాంతాల్లో ప్రార్థన పెట్టినప్పుడు చెప్తా, వాళ్ళు మీరు తాగుడు మానేసేయండి, మీకోసం కాదు నీ పిల్లల కోసం. వాళ్ళకి మంచి పేరు రావాలంటే, వాళ్ళకు ఘనత రావాలంటే, వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవాలంటే నువ్వు మంచోడుగా ఉండాలి తండ్రిగా. అలా ఉండండి అని చెప్తాను కదా. కోపడేవాడుగా, తిట్టేవాడుగా, కొట్టేవాడుగా, అసూయపరుడుగా, ద్వేషం కక్షలతో ఉండేవాడుగా ఉంటే అబ్బో వీళ్ళ నాన్న భయంకరుడే బాబు, వాళ్ళ జోలికి ఎందుకు పోయేది, వాడు తండ్రికి మించినోడు అవుతాడని దూరంగా ఉంటాడు. అంటే నేను దేవుని పిల్లలు చెబుతున్నా, లోకస్తులు చెప్పటంలో. నేను విశ్వాసిని, నేను రక్షణ పొందుకున్నాను, లేకపోతే నేను సంఘ పెద్దని, సేవ చేస్తున్నా అని అనుకుంటున్నారే. ముందు మీరు ప్రభువారు చెప్పినట్లుగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు, నా కాడి మేమేది ఎత్తుకొని నా దగ్గర ఇది నేర్చుకోవాలి. ముందు భక్తులు ఈ సాత్వికం దీనత్వాన్ని నేర్చుకోవాలి, అది కావాలి. పిల్లలకి తల్లిదండ్రుల మీద మా అమ్మ మా నాన్న మా మమ్మీ మా డాడీ చాలా మంచోళ్ళు అనేటటువంటిది సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇట్లాగా ఫ్యామిలీ అంతా అట్లా ఉందన్నమాట మంచిగా. యెహోషువ గారిది అప్పుడు ధైర్యంగా చెప్పాడు, ఇశ్రాయేలు లక్షల మంది ప్రజలుంటే మీరేం చేస్తారో నాకు తెలీదు,
ఆ ధరలున్న ఆ విగ్రహాలను పూజిస్తారో పునస్కారాలు చేస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను అంటే పూర్తి నమ్మకం. నా భార్య నా మాట వింది, వింటది కాదు వింది. నా పిల్లలు నా మాట విన్నారు. నా వలె దేవుణ్ణి నిండు హృదయంతో మనసుతో సేవించారు, సేవిస్తున్నారు, ఆయనలో ఉన్నారు. చూసారా? ఇది సంపాదించుకోవాలి. ధైర్యంగా చెప్పేశాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఈ ధీమా, ఈ ధైర్యం కావాలి మన పిల్లల విషయంలో. మనకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఉంటారు, పిచ్చి పనులు చేయరు, ఏ చెడు మాటలు వాళ్ళు వినరు. అర్థమవుతుందా? వీడు ఈ 10th క్లాస్ చదివేవాడు, వాడి గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు పేరెంట్స్? వాడు ఏం చూస్తున్నాడు ఆ మొబైల్లో, వాడు ఎలాగ ప్రవర్తిస్తున్నాడు ఏమైనా గ్రహించారా? అందుకే మనకు వాక్యంలో ఎంతో ధన్యకరమైన మాట, పెద్దలు నాయకులు మీకు చూపిస్తుంది అదే. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇక్కడ నేను చాలాసార్లు చెప్తాను, ఎక్కడైనా బర్త్డే ప్రేయర్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమంటే పేరెంట్స్ నేర్పాలంటే నేర్చుకుంటేనే కదా నేర్పేది, అంతేగా? ఎవడు నేర్పిస్తాడు? నేర్చుకున్నవాడు నేర్పిస్తాడు. ఆ పాట కానీ, ఆ సంగీతం కానీ, ఆ వాయిద్యం కానీ, లేక మరొకటి కానీ నేర్చుకున్నవాడే, అందులో నైపుణ్యతను పొందుకున్నవాడే నేర్పించగలడు. వీళ్ళు ఏం నేర్పిస్తారండి? ఆదివారం వచ్చేలేకే మార్నింగ్ ఏమో ప్రేయర్, మళ్ళీ 12 o'clock 10 o'clock అంతా అయిపోద్దా, తర్వాత ఇక్కడేం ప్రేయర్ హాల్, తర్వాత సినిమా హాల్. ఏం నేర్పిస్తాడు వాడు? చర్చికి వెళ్ళి ఎన్న వాక్యం నేర్పిస్తాడా? సినిమాకి వెళ్ళి అక్కడ జరుగుతున్న నేరాలు ఘోరాలు నేర్పిస్తాడు. ఈనాడు చాలా ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలు. తాగుబోతులు కూడా క్రైస్తవులా? కళ్ళు కొట్టు దగ్గర ఆడలేవండేదే. ఒక పనికి మాలోడు అంటున్నాడు మొన్న, పెద్ద పచ్చి తాగుబోతులు వాళ్ళు, దొంగలని. వాళ్ళు నిజ క్రైస్తవులు కాదు, దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు కాదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అని పౌలయ్య అన్నట్లుగా క్రీస్తును పోలి నడుచుకునేవాళ్ళుగా, దెయ్యాలను పోలి నడుచుకునేవారు. ఇలాంటి వాళ్ళ వలన క్రైస్తవ్యానికే చెడ్డ పేరు వస్తుంది ఈ దినాలు. నాన్న చాలా ఉండి చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు గిర్రబండ తిరిగిపోయింది చక్రం. నేను ఆపేస్తున్నాను. ఆ పిల్లాడు అలాగ నేర్చుకొని దాన్ని తల్లిదండ్రులు సరిగా పట్టించుకోక చివరికి క్రియారూపం దాల్చి అతని దుష్టత్వం ఆ వయసులో చంపేశాడు ఆ బిడ్డను. చనిపోయింది. అంత భయంకరమైనటువంటి నేరం చేసేసి ఇప్పుడు ప్రపంచమంతా సైతానుగాడికి పేరు తెచ్చేసాడు. అబ్బా వాడు చంపాడు చెప్పాను, వీడికి హ్యాపీగా ఉండదు. ఆహా, వాడికి అంత మంచి పేరు తెచ్చానో చూడాలి. కనుక యవన పిల్లలైనటువంటి మీరు ఏం ఆధారం చేసుకోకూడదు? మీరు మీ స్వబుద్ధిని నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇది నేను ముగిస్తున్నాను. యవ్వన బిడ్డలు చేయవలసింది ఏం చేయాలి? ఇది గుర్తు, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. యవన పిల్లల విషయంలో ఇది అవసరం. యేసుప్రభు వారే శ్రమలు సమీపంగా ఉన్నాయి బాబోయ్, ఈ కొరడా దెబ్బలు, ఈ రక్తపాతం, ఈ శ్రమ, అమ్మో ఇది ఎలాగని, తండ్రి ఈ గిన్నెను లేక ఈ పాత్ర నా ఎద్దు నుండి తొలగించు అని మళ్ళీ వెంటనే ఒక్క గడియలోని నీ చిత్తమే సిద్ధించును. అది ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది నాన్న, కొద్ది శ్రమ ఉంటుంది.
మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి మనం తల వంచినప్పుడు శ్రమ అనేబడేటటువంటిది కలుగుతుంది. శ్రమ లేకపోతే మహిమ లేదు, శ్రమ లేకపోతే కిరీటం లేదు, శ్రమ లేకపోతే భక్తులకు ధన్యత ఘనత రాదు. అది యోబు గారు అన్నట్లుగా శోధించబడిన మీదట సువర్ణముగా, శుద్ధ సువర్ణముగా మారేదా. యవన పిల్లలు, నేను కల్పించి చెప్పడం లేదు. యేసోబు చక్కటివాడు, పవిత్రంగా బ్రతుకుతున్నవాడు, తండ్రికి, తన తండ్రి అయిన యాకోబుకు ప్రియమైన కుమారుడు. ఏ విధమైన నేరం చేయలేదు, తప్పు చేయలేదు. చాలా భయభక్తులతో బ్రతికిన వానికి దూషణలు, దెబ్బలు, గోతిలో పడవేయటం, చివరికి ఒక రాజుగా, యువరాజుగా తండ్రి ఒడిలో బ్రతికిన వాడు ఒక ఇంట్లో పాలేరైపోయాడు, బానిస అయిపోయాడు. అయినా కూడా మరి నిజంగా మనం యేసో ఫలించడు కొమ్మని ఆయన గురించి గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ ఆ గొప్పను సంపాదించుకుంటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత శ్రమను, లోన్లీనెస్, ఒంటరితనం. దేశం ఆయనది కాదు, భాష ఆయనది కాదు, ప్రజలు ఆయన వారు కారు. మీరు చెప్పండి, మనం 4 రోజులు ఏదైనా ఊరు వెళ్తే నా అమ్మ నాన్న మీద దిగులు పెట్టుకుంటాం. సంవత్సరాలు గతించిపోయినాయి. ఎంత దుఃఖం, వేదన, మానసికంగా ఒత్తిడిని అనుభవించాడో అర్థం చేసుకున్నాను. అయినా కూడా ఇది ఆయన చిత్తమేమోనని దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు, అలాగుంచాడు. అందుకే ఆయన ప్రపంచం అంతటికి కరువు వచ్చినప్పుడు అందరినీ పోషించే పోషణకర్త అయ్యాడు. ఐగుప్తు దేశానికి 2వ రాజు అయ్యాడు. చప్పట్లు కొడదాం అందరం దేవుని. అది ఏ నేరాలు ఘోరాలు చేస్తే జైల్లోనే సెటిల్ అయిపోయేవాడు. ఆయన చేసింది నేరం కాదని నింద కనుక చెరసాల నుండి కూడా విడిపించబడ్డాడు కాబట్టి రోజులు బాగాల భయంకరంగా ఉన్నాయి. ఎక్కువగా మీరు యవన కుమార్తెలారా, కుమారులారా, నా మనవరాళ్ళలారా, మీరు బాగా బైబిల్ చదువుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి. నేను భక్తురాలనే అన్నట్లుగా అతిశయం చూపగాకండి. అందరికీ, పెద్దవాళ్ళందరికీ వందనాలు చెప్పండి, సహవాసంలో కనబడండి. నీకు చేరువలో పెద్దవాళ్ళుగా ఉన్న భక్తులు సలహాలు తీసుకోండి, వాళ్ళ ప్రార్థన అవసరాలు కోరండి, దేవునికి లోబడండి. ఇంకొకటి నేను చెప్తున్నా, ఎందుకంటే ప్రపంచంలో సంఘాల్లోనే రాజకీయాలు ఎక్కువైపోయింది. ఇప్పుడు యోసేపులాగా, తిమోతిలాగా వాక్యాలు నేర్చుకోవట్లా, విధే చూపట్లా. ఒక పాట పాడగానే, ఒక వాక్యం చదవగానే వాళ్ళు గొప్పోళ్ళుగా ఫీల్ అయిపోతారు. ఏంది నన్ను పిలవలేదు ప్రార్థనకి, బుద్ధి లేదు నీకు, పిలిచేదేంటి? ఆదివారం ఏ టైంలో యవనస్తులు కుడిక నీకు తెలీదా? నీ కాలేజీ టైం నీకు తెలీదా? అది ఆలోచించండి. నీ కాలేజీ టైం నీకు తెలీదా? నువ్వు ఎప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళాలో తెలియదా? ఏం చేయాలో తెలియదా? నీ పని టైం నీకు తెలీదా? దానికైతే వెళ్తావా భయపడి? అమ్మో ఆలస్యమైతే ఎక్కడ అవమానపరుస్తారని పరిగెత్తుకుంటూ వెళ్తావా? నీకేమో యవనస్తుల కూడికంటే చలకాటమా? నడిపించేటటువంటి పెద్దాన నాయకుడు నిన్ను బతిమలాడాలా? నువ్వు అలుగుతావా? పెత్తనాల కోసం ఆరాట పడతావా? నువ్వు దేవుడి బిడ్డవా, దెయ్యపు బిడ్డవా? ఆలోచించండి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. మీలో ఎప్పుడైతే అహంకారం, గర్వం, అవిధేయత, లెక్కలేని తనం, సన్నిధిని తక్కువగా అంచనేసే మనసు మీకు వస్తుందో, మీరు దీవెన నుండి తొలగిపోయారు అని అర్థం. ఆ రూట్లో లేరు.
నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు. వాక్యపు త్రోవలో ఉంటే వినయము, విధేయత, భక్తి, సాత్వికము, గౌరవ, మర్యాద అనేది అలంకరించబడుతుంది. తెలియకుండానే దేవుడు నిన్ను అంతకంతకు హెచ్చిస్తాడు. వాక్యం ఎరిగి ప్రార్థనకు వస్తూ కూడా గర్విష్ఠులైనటువంటి కుమారులు, కుమార్తెలు మీరు ఎవరైనా ఉంటే మీకంటే చెడ్డోడు ప్రపంచంలో ఇంకెవరు లేరు. వాక్యం తెలిసి కూడా తెలిసి తప్పు చేయటువంటి ఇదే అంటే నువ్వు ఇంకా మారలేదు అని అర్థం. ఎలాంటి వ్యక్తి అంటే నువ్వు వారు పైకి భక్తి గలవారయ్యండి దాని శక్తిని అది. నేను యూత్ నియమాన్ని కూడా మీకు చెప్తున్నాను. సండే యవనస్తుల సమావేశం ఎన్ని గంటలకు మీకు తెలుసు. మీకు వీళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. ఏంటంటే మిమ్మల్ని బలపరచడానికి ప్రొఫెసర్ గారు వస్తాడు, దర్శిస్తాడు, నానా ప్రార్థన చేసి ఆ సమయాల్లో ఆయన ప్రేరణ బట్టి మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని హెచ్చరిస్తాడు, మీ యోగక్షేమాలు తెలుసుకుంటాడు. ఓకే, అంత మట్టికి. ఒకవేళ మరి ఎవరి దగ్గరికైనా రాక అది దూరమయ్యో లేకపోతే మరిచో ఏదో అయిందనుకోండి, సార్ మర్చిపోయేవారేమోలే, ఫోన్ చేయి. అంత నువ్వు భక్తురాలు అయితే మా ఇంటికి ఎందుకు రాలేదు అనే సంగతి ఏం చేయాలి? అయ్యా ఏంటయ్యా మా దగ్గరికి రాలేదను ఆ హృదయం అంత కరిగిపోద్ది, అంత హ్యాపీ అవుతాడు ఆయన. ఇలాంటి బుద్ధి కలిగిన పనులు చేయాలి మీరు. అది నేను చెప్తున్నాను, పెద్దాడుగా వృద్ధుడుగా బుద్ధి గల పనులు చేయండి. బుద్ధి లేని పనులు, మూర్ఖ పనులు, తిరుగుబాటు పనులు మీరు చేయవద్దు. కొంతమంది పనికి బాణలో ఉంటారు పెద్దోళ్ళే. అవునా నేను పిలవలేదా? ఎలాగా బుద్ధి లేదా నీకు? ఇదా నువ్వు నేర్పించేది పిల్లలకి? పిలవపోతే పెద్ద నువ్వు కలెక్టర్ అయింది నేను పిలవడా? నోరు మూసుకొని అనాలి మనం, అంతే. నువ్వేమైనా పెద్ద గనుడు అనుకున్నా గనురాలు, నోరు మూసుకొని పో. అది దేవుడి సన్నిధి, పెళ్ళి కాదు బొట్టు పెట్టి పిలవడానికి. ఇవన్నీ కొన్ని ఉన్నాయి పిల్లల్ని బాగు చేసే సూత్రాలు నానా. కాబట్టి నాయకులు మీకోసం ఎంతో ప్రయాసపడుతున్నారు నాన్న. దినాలు బాగలేదు, చెడ్డవి. సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలో, దేవుడు మీకు ఇచ్చిన యూత్ కాన్ఫరెన్స్లో గడుపుకోండి. వాక్య ధ్యానం చేయండి, బాగా ప్రార్థన చేసుకోండి. వాటితో పాటు పెద్దలకి లోబడండి, గౌరవించండి. సంఘాల్లో రాజకీయాలకు లోబడగాకండి. కొద్ది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ బ్రతుకుల్లో దీవెన ఉండదు, వాళ్ళు ఫలించరు, ఎవరిని ఫలభరితంగా చేయరు. అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. ఒకటి దేవుడు, రెండు నాయకులు, మీకున్నటువంటి నాయకులు, మూడు సంఘం. వీటిని హత్తుకొని నియమంలో మీరు బ్రతకండి. ఏ విధమైన నేరం, ఘోరం మీ ద్వారా దుష్టుడు చేయించటానికి దేవుడు ఇష్టపడడు. వెళ్ళిపో అని గద్దిస్తాడు. యోబుకుని తన కలిగిన సమస్తం చుట్టూ కంచి వేసినట్లుగా. ఇదిగో ఈ స్థితి ఇప్పుడు చూద్దామమ్మా. ఏహోను అదే యవనులారా మీరు అదొక్కటి ఇంక ముగిస్తున్నాను. అయ్యా అయిపోయింది చాలుగా. ఓకే. యోహను మొదటి పత్రిక 2. మీరు చూడండి, మీరు ప్రార్థన చేసుకున్న కుమారులు మీరు ఎవరు? బలవంతులను గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం అదే అర్థమవుతుందా? ఎందుకు మీరు బలవంతులయ్యారంటే దేవుని వాక్యము ఎలాగుందమ్మా? నువ్వు ఎట్టుందా బైబిల్? నీ బైబిల్ ఎట్టుంది నాన్న? దేవుని వాక్యము తీశారా? దేవుని వాక్యము చదవండి ఒకళ్ళన్నా. దేవుని వాక్యము గట్టిగా ఎట్లాగంట? మీ యందు అది దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. తర్వాత మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు అది. ఆల్రెడీ వీళ్ళు దుష్టుని జయించారని యోహాను అయ్యగారు చెబుతున్నారు. అందుకే నేను మీకు వ్రాస్తున్నా. అర్థమైందా?
దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉంటే వినయము, విధేయత, భక్తి, సమాధాన మనసు ఉంటుంది. గర్వము, అహంకారము, తృణీకరించుట, వ్యతిరేకించుట, ఈ నెగిటివ్ సంబంధమైన ఏవి ఉండవు. దేవునికి, సన్నిధికి, నాయకులకు మీరు అనుకూలంగా పాజిటివ్గా ఉంటారు. అది ముందు ఇలా ఉండండి. ఇలాంటి స్థానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇందాక ఆంటీ మంజిరాంటి భలే మాట చెప్పారు. యవన కాలం ముందు పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతిలో బాణం. బలవంతుడు ఎవరు? దేవుడు. ఆయన చేతిలో సాధనాలుగా ఉంటారు. ఇంకో మాట భలే చక్కగా వ్రాయబడి ఉంది. ఈ 127వ కీర్తనలో ఇలా చదువుతూ ఉండండి ఒక్క మాట. అందుకే మమ్మల్ని కదిలించకూడదు, వెళ్ళిపోద్ది ఎటో సబ్జెక్టు. యవన కాలం ముందు పుట్టినటువంటి బిడ్డలు అది ఒక్క నిమిషం నాన్న ఇది వాటితో అంబులు పొదను నిలుపుకొని వారు. అర్థమవుతుందా? ఈ యవనస్తులతో అంబులు పొది అంటే సంఘం అన్నమాట. దైవ సేవకులంగా రక్షణ పొందుకున్నటువంటి యవన బిడ్డలు కదా, యవన కాలం ముందు పుట్టిన కదా, వారు బలవంతుని చేతులు. యవన కాలంలో రక్షించబడ్డ వాళ్ళతో సంఘం నింపబడాలి. అమ్ములు పొదుని నింపుకున్నవాడు ధన్యుడు. అది రక్షణ పొందుకునే యవన బిడ్డలతో అండి, మారు మనసు లేని వాళ్ళతో కాదు. వాడిని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, కూనురాగాలు తిప్పినా కూడా వాళ్ళు మార్పు లేకపోతే, పరిశుద్ధత లేకపోతే వాడు బాణం కాదు, వాడు భ్రష్టుడు. పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళతో, యవన బిడ్డలతో సంఘం నింపబడితే నింపుకున్నవాడు ధన్యుడు. అది అలాంటి సంఘ సేవకులు మేము ధన్యులం అవుతాం నాన్న. మీరు పవిత్రంగా ఉండి దేవుని చేతిలో బాణాలుగా ఉంటే సంఘములు ఎంబుల పొదులో మేము ధన్యులం అవుతాం. ఏం చేస్తారంట ఆ తర్వాత? అంబుల పొదితో నింపుకొని వాడు చదుమాయి ముందుండవు అది అట్టివారు సిగ్గుపడక. సరిగ్గా చదవమ్మా. విరోధులతో వాదించుదు. ఇంగ్లీష్ మీడియంగా పాపం, తెలుగు రాదులే మీకు. అర్థమవుతుందా? ఇంకేమవుతుందంటే యవన బిడ్డలు, రక్షణ పొందుకున్న యవన బిడ్డలు ఇట్లాగే సంఘాల్లో యూత్ కాన్ఫరెన్స్, ఉపవాస ప్రార్థన, వాటిలో మీరు ప్రార్థన చేస్తూ దుష్టునితో ఫైట్ చేస్తారు. యేసు రక్తమే జయం. పవిత్రమైన యవన కాలపు మీ పరిశుద్ధత, మీ శక్తి, మీ ప్రార్థన బలం దుష్టుని సంఘ గుమ్మంలోకి కూడా రాకుండా తరిమి వేస్తాయి. అంతేగాని మందిరాలకు వచ్చి పాడు పనులు, దుష్ట పనులు కదా, అంతరంగంలో దురాలోచనలు పెట్టుకొని బ్రతుకుతున్న యవనస్తులు 1,00,000 మంది ఉన్న సంఘాల్లో వేస్ట్. వాళ్ళ ద్వారా సంఘం అంతా పతనమైంది కానీ అభివృద్ధి చెందదు. కొద్దిమంది అయిన యవన బిడ్డలు పవిత్రంగా ఉండి రక్షించబడినటువంటి వారు, దైవాత్మ కలిగినటువంటి వారు ఉంటే దేవుడు సంఘాన్ని 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా వర్ధిల్లింప చేస్తాడు. కాబట్టి ఈ దుర్దినాల్లో మీ హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోండి. భక్తిలో, ప్రార్థనలో, వాక్యంలో, ముఖ్యంగా దేవుని సంఘంలో నమ్మకస్తులుగా ఉండండి. మిమ్మల్ని చూసి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు నేర్చుకోవాలి, ప్రక్కన ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. చిచ్చులు పెట్టే మనసు, వ్యతిరేకమైన సంభాషణలు, ఎగతాళి మాటలు, లోపలొకటి బయటొకటి వేషాలు, ఇవేవి ఉండకుండా, వేషధారులు కాకుండా నిజమైన దేవుని కుమారులుగా నిలబడండి. దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలను సొంతం చేసుకోండి. అట్టి భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.